గత కొన్ని రోజులుగా కోళ్లలో బర్డ్ ఫ్లూ అనే వ్యాధి సంచలనం రేపింది. అదేవిధంగా ఇప్పుడు కోళ్లలో కొక్కెర వ్యాధి ఒక తీవ్రమైన వైరల్ వ్యాధి. ఈ వ్యాధి వల్ల కోళ్లలో శ్వాసకోశ, నాడీ వ్యవస్థ మరియు జీర్ణాశయం సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యాధి ప్రబలినట్లు సమాచారం ఉంది. కోళ్లకు వ్యాక్సినేషన్ ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చు. వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా కోళ్లలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా వ్యాధి తీవ్రత తగ్గుతుంది. కోళ్లకు లైవ్ వ్యాక్సిన్లు సాధారణంగా కోళ్లకు కళ్ళలో లేదా ముక్కులో చుక్కలుగా వేస్తారు. నీటిలో కలిపి కోళ్లకు తాగించవచ్చు. ఇలా కూడా వ్యాక్సిన్ ఇవ్వచ్చు. స్ప్రే ద్వారా కొన్ని సందర్భాల్లో వ్యాక్సిన్ స్ప్రే రూపంలో కూడా వాడవచ్చు. నాటుకోళ్లకు కూడా కొక్కెర వ్యాధి రావచ్చు. కాబట్టి వాటిని కూడా వ్యాక్సినేషన్ అవసరం. కొక్కెర వ్యాధి వైరల్ ఇన్ఫెక్షన్ కావడంతో కోళ్ల మాంసం తినడం సాధారణంగా ఒక ప్రమాదకరం కాదు. కొన్ని ముఖ్యమైన విషయాలు గమనించాలి. సరిగ్గా వండితే అంటే 70 డిగ్రీల సెంటీగ్రేడ్‌కి పైగా ఉడికిస్తే లేదా వేయించినా వైరల్ పూర్తిగా నశించిపోతుంది. కోడిగుడ్లను తినొచ్చా? పాడైన లేదా అస్వస్థ కోళ్ల గుడ్లను తినకూడదు. గుడ్లను బాగా ఉడికించి తింటే హాని ఉండదు. అదేవిధంగా చేపలకు కూడా మిగతా ప్రాణుల్లాగానే కొన్ని వ్యాధులు వస్తాయి. వీటి ప్రభావం పెంపుడు చేపలపై, వాణిజ్య సాగులో ఉన్న చేపలపై మరియు ప్రకృతిలో స్వచ్ఛంగా ఉన్న చేపలపై పడొచ్చు. చేపల్లో బ్యాక్టీరియల్ వ్యాధులు. పిన్ ర్యాట్ చేపల్లో పిన్నులు కుళ్ళిపోవడం, నలుపు లేదా తెల్లటి అంచులు రావడం. వైరల్ వ్యాధులు. కైరో వైరస్ ఇన్ఫెక్షన్ ముఖ్యంగా కార్ప్ చేపలకు వస్తుంది. పరాన్నజీవి వ్యాధులు. చేపల్లో తెల్లటి చిన్న బొట్లు కనిపిస్తాయి. ఫంగస్ ఇన్ఫెక్షన్లు. సాప్రోనెగ్నాలిసిస్ చేపలపై తెల్లటి లేదా గోధుమ రంగు నారలు వంటివి వికసిస్తాయి. చేపలను తినడం మంచిదే. చేపలు పోషకాహారం పరంగా చాలా మంచిది. ఇవి అధికంగా ఒమేగాను శరీరానికి అందిస్తుంది. అదేవిధంగా మేక మాంసం తినొచ్చా? మేక మాంసం, గొర్రె మాంసం, మటన్ తినొచ్చు. ఇది పుష్కలమైన పోషకాలను కలిగి ఉండటంతో ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందిస్తుంది. మేక మాంసం తినడం వల్ల కలిగే లాభాలు: ప్రోటీన్ అధికంగా ఉంటుంది. శరీరాల అభివృద్ధికి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. ఇతర ఎర్ర మాంసంతో పోలిస్తే తక్కువ కొవ్వు ఉంటుంది. రక్తహీనత, అనీమియా నివారించడంలో సహాయపడుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీర్ణ వ్యవస్థకు మంచిది. మేక మాంసం తేలికగా జీర్ణమవుతుంది. మేకలకు వచ్చే వ్యాధులు. మేకలు కూడా కొన్ని వ్యాధులకు గురి కావచ్చు. అవి వైరస్, బ్యాక్టీరియా, పరాన్నజీవులు, పారాసైట్లు ద్వారా వస్తాయి. వైరల్ వ్యాధులు. పీపీఆర్ జ్వరంతో పాటు ముక్కు, నోరులో నుంచి ద్రవాలు కారటం. మౌత్ అండ్ ఫుడ్ డిసీజ్ నోట్లో పుండ్లు, కాళ్ళు, గొర్రెలు నడవలేకపోవడం, చర్మంపై గాయాలు, పొక్కులు రావటము. బ్యాక్టీరియల్ వ్యాధులు. యాంథ్రాక్స్ అకస్మాత్తుగా మరణించడంతో పాటు రక్తస్రావం జరుగుతుంది. లోపలి పరాన్నజీవులు మేకల రక్తాన్ని పీల్చడం, చర్మాన్ని ప్రభావితం చేయడం. మేక మాంసం తినేటప్పుడు జాగ్రత్తలు: సరైన రోగనిరోధక చర్యలు తీసుకున్న మేక మాంసాన్ని మాత్రమే తినాలి. బాగా ఉడికించి తినాలి. లేకపోతే పరాన్నజీవులు ముప్పు ఉంటుంది. అధిక కొవ్వు ఉన్న మాంసాన్ని తగ్గించాలి. గుండె సంబంధించిన సమస్యలు ఉన్నవారు అధికంగా తినకుండా జాగ్రత్తగా పడాలి. మేక మాంసం ఆరోగ్యానికి మంచి పోషకాలను అందించిన పరిశుభ్రత పాటించాలి. ఆరోగ్యకరమైన మేకల మాంసాన్ని మాత్రమే తినడం ఉత్తమం. అదేవిధంగా చేపల మాంసం, మేకల మాంసం, అదేవిధంగా కోడి మాంసం కూడా తినచ్చు. అది కూడా మెయిన్గా మొత్తం ఉడికించి మాత్రమే అంటే 90% మాంసాన్ని ఉడికించి మాత్రమే తినాల్సి ఉంటుంది. ఈ వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.